బీసీ గణనపై కాంగ్రెస్ బీజేపీలు నాటకాలు ఆడుతున్నాయి. ఢిల్లీ పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాయి. కులగణన పేరుతో బీసీల జనాభాను తగ్గించి కాంగ్రెస్ సర్కార్ మోసం చేయగా ముస్లింల జనాభాను తొలగిస్తేనే కేంద్రం కులగణనకు గుర్తింపు ఇస్తామని బండి సంజయ్ వ్యాఖ్యలు చేయటం రెండు పార్టీలు ఆడుతున్న నాటకమని స్పష్టమవుతోంది. ఢిల్లీ పార్టీలు ఆడే ఆటలో తెలంగాణ ప్రజలు బలి కావద్దని అన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, బీసీ గణనపై కాంగ్రెస్ బీజేపీలు రెండూ కలిపి ఆడుతున్న నాటకాన్ని ఎలా చూడాలి? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇందులో ఇప్పటికే బీసీ కులగణనకు సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ ఆడుతున్నటువంటి నాటకాలు మరొకసారి బయటకు వచ్చాయి. ఇటీవల కులగణన చేశామని కూడా గొప్పలు చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా కులగణనకు సంబంధించినటువంటి మేము చాలా గొప్పగా చేశామని కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి. ఢిల్లీ వేదికగా ఈ కుట్రలన్నీ కూడా బట్టబయలవుతున్నాయి. అందులో బీసీ కులగణనలో ఏదైతే ముస్లింలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు తీసివేస్తే తప్ప బీసీ కులగణనకు సంబంధించినటువంటి బీసీల రిజర్వేషన్ అంశం పైన కేంద్రం మాట్లాడదంటూ కూడా ఇప్పటికే బండి సంజయ్ లాంటి వాళ్ళు కూడా వ్యాఖ్యలు చేయడంతో ఈ రెండు పార్టీలు ఆడుతున్నటువంటి డ్రామాలకు మరొకసారి తెరతీసినట్లయింది. ఇప్పటికే బీసీల రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో తొలగించే విధంగా కొన్ని కుట్రలు అయితే జరుగుతున్నాయి. అందులో చాలా మంది కూడా 51% ఉన్నటువంటి బీసీల రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో, బీసీల సంఖ్య ఏదైతే ఉందో కేవలం 46% మాత్రమే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే చేయించింది. అదంతా కూడా పూర్తి స్థాయిలో సాధ్యం కాకపోవడంతో రీసర్వే చేయాలంటూ కూడా ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ రావడంతో మరొకసారి రిజర్వేషన్లు అమలు చేస్తాము, ఖచ్చితంగా రీసర్వే చేస్తామంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. రేపటి నుంచి కూడా సర్వే ప్రారంభం కాబోతుంది. కానీ ఈ రిజర్వేషన్లలో అట్టడుగు వర్గాలైనటువంటి బీసీలు కావచ్చు, ముస్లింలు కావచ్చు, వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్లు కోల్పోయేటువంటి ప్రమాదం అయితే కనిపిస్తుంది. మరొకసారి 2-3 నెలల కాలం పాటు దీన్ని వాయిదా వేసేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అందులో సర్వేలో, బీసీ సర్వేలో కూడా చాలా మంది ఇంటికి వెళ్లి సర్వే వివరాలు అయితే పూర్తి స్థాయిలో కనుక్కోలేదు. ఎవరింటికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనబడింది. కేవలం ఇంటికి వెళ్లి స్టిక్కర్లు మాత్రమే అంటించారు తప్ప వారి ఇంట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ క్యాస్ట్ ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో కనుక్కోలేనటువంటి పరిస్థితులు అయితే గతంలో కనిపించాయి. మరొకసారి రీసర్వే అంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఒక ప్రణాళికను అయితే సిద్ధం చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఏదైతే మేము చాలా గొప్పగా ఈ సర్వేను చేపట్టామంటూ చెప్పారు. కానీ బండి సంజయ్ లాంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు పార్టీలు, జాతీయ పార్టీలు అయినటువంటి రెండు పార్టీలు ఆడుతున్నటువంటి డ్రామాలకు తెలంగాణ ప్రజలు కూడా చెక్ పెట్టేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనిపైన తెలంగాణ ప్రజల నుంచి కావచ్చు, బీసీల నుంచి కూడా ఎలాంటి వ్యతిరేకత వస్తుందని మాత్రం ప్రస్తుతం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. దీనిపైన ఖచ్చితంగా తెలంగాణ వాదుల నుంచి కావచ్చు, అంతేకాకుండా బీసీల నుంచి కూడా పెద్ద ఎత్తున పోరాటం అయితే కొనసాగేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. కిరణ్, బీసీల్లో ముస్లింలను చేర్చి కాంగ్రెస్ మరో మోసం చేసిందనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే ముస్లింలను అడ్డు పెట్టుకుని బీసీల రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో తగ్గించిందని అంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు అయితే కొనసాగుతున్నాయి. బీసీ వర్గాల్లో ఉన్నటువంటి అనేక వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిపైన కూడా ఖచ్చితంగా సర్వే చేయాలి. 51% ఉన్నటువంటి రిజర్వేషన్లు ఎందుకు తగ్గాయి అంటూ కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అంతేకాకుండా మిగతా పార్టీలు కూడా వీటిపైన పెద్ద ఎత్తున పోరాటం చేశాయి. కాబట్టి రీసర్వే చేయాలంటూ కూడా ఇచ్చినటువంటి డిమాండ్ కు తలొక్కి ప్రభుత్వం కూడా రీసర్వే చేపడుతుంది. ఇందులో కూడా ఎంత పారదర్శకంగా రిజర్వేషన్లు అమలు చేస్తారనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎంత మేర దీన్ని అమలు చేస్తారు, రాబోయేటువంటి రోజుల్లో సర్వే పేరిట ఎలాంటి చర్యలు చేపడతారనేది మాత్రం మనం ప్రస్తుతం అయితే వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా అటు ముస్లింలను కావచ్చు, ఇటు అట్టడుగు వర్గాలైనటువంటి బీసీలు ఏవైతే ఉన్నాయో దాదాపు 4 వర్గాలు ఇందులో ఉన్నాయి. 4 వర్గాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా రిజర్వేషన్లు చాలా వరకు తగ్గాయి. కాబట్టి వాళ్ళ నుంచి పెద్ద ఎత్తున పోరాటం అనేది, పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా కొనసాగాయి. దీనిపైన రెండు జాతీయ పార్టీలు ఆడుతున్నటువంటి నాటకాలకు ఈ పార్టీ మిగతా నేతలంతా కూడా వ్యతిరేకించేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా అర్థమవుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.